రెస్పిరేషన్ పార్ట్ 2 కంటిన్యూ చేద్దాం. ఇదేందయ్యా అంటే ఇన్హలేషన్‌కి, ఎక్సలేషన్‌కి ఏంటి తేడాలు? ఇన్హలేషన్‌కి, ఎక్సలేషన్ శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం ఏంటి తేడాలు అంటే ఇన్హలేషన్‌లో రిబ్ కేజ్ పైకి మూవ్ అయ్యిద్ది. రిబ్ కేజ్ ప్రక్కటెముకలు పైకి మూవ్ అవుతాయి. అదే ఎక్సలేషన్ అంటే వదిలేస్తాం కదా, రిబ్ కేజ్ కిందకి మూవ్ అయ్యిద్ది. ఇలా రిబ్ కేజ్ పైకి మూవ్ అయినప్పుడు డయాఫ్రమ్ అని ఒకటి ఉంటుందని చెప్పాం కదా, డయాఫ్రమే మనకు మ్యాక్సిమం రెగ్యులేట్ చేస్తుంది దేన్ని, ఇన్హలేషన్, ఎక్సలేషన్. రిబ్ కేజ్ ఎప్పుడైతే పైకి మూవ్ అయ్యిద్దో డయాఫ్రమ్ కిందకి మూవ్ అయ్యిద్ది. డయాఫ్రమ్ కిందకి మూవ్ అయ్యిద్ది. ఎప్పుడు ఇన్హలేషన్లో డయాఫ్రమ్ కిందకి మూవ్ అయ్యిద్ది, ఎక్సలేషన్లో అంటే పైకి మూవ్ అయ్యిద్ది. డయాఫ్రమ్ పైకి మూవ్ అయ్యిద్ది. సో ఓకే, ఇన్హలేషన్ తీసుకున్నప్పుడు లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి. ఎందుకు? అవి బ్యాగ్స్లా ఉంటాయి, ఇలా చిన్న ఖాళీ సంచుల్లా ఉంటాయి. గాలి ఎక్కువ కొట్టామనుకో బోర్ల గాలి ఎలా అయింది, అంతలా అవుద్ది. కాబట్టి ఇన్హలేషన్లో లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి. ఇక్కడ ఇన్హలేషన్లో లంగ్స్ కాంట్రాక్ట్ అవుతాయి. కాంట్రాక్ట్ అంటే ఏంటి? కుదించుకుపోవడం లేదా చిక్కిపోవడం అలా అవుతాయి. ఇది ఇన్హలేషన్, ఎక్సలేషన్. ఇప్పుడు ఇన్హలేషన్లో గ్యాసెస్ అంటే మనం గాలి తీసుకుంటాం కదా, ఒక్కొక్క దాంట్లో ఎంత లెవెల్ ఉంటుంది. మనం తీసుకునే గ్యాస్లో ఆక్సిజన్ 21% ఉంటుంది. మనం తీసుకునే గ్యాసెస్లో ఆక్సిజన్ 21% ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ 0.04% ఉంటుంది. ఆక్సిజన్ని ఓతో డినోట్ చేస్తారు, కార్బన్ డైఆక్సైడ్ని CO2 అంటారు. ఓకే, ఇవి గ్యాసెస్లో వస్తే కెమిస్ట్రీలో మనం అప్పుడు డిస్కస్ చేసుకోవచ్చు. సో 0.04% ఉంటుంది ఎక్కడ? ఇన్హలేషన్లో. అదే ఎక్సలేషన్లో ఆక్సిజన్ ఎంత పర్సెంట్ ఉంటుంది అంటే 16.4% ఉంటుంది. ఆలోచించాలి. సో 21% అంటే 64 బయటకు వదిలేస్తుంది. మనకు ఓన్లీ అప్రాక్స్ 5% మాత్రమే మనం రోజుకి ఆక్సిజన్ తీసుకుంటున్నాం. ఓకే, అంటే ఒక నిమిషానికి 5% మాత్రమే మనం తీసుకుంటున్నాం. అంటే ఒక శ్వాసించినప్పుడు 5% మాత్రమే మనం తీసుకుంటున్నాం. మరి కార్బన్ డైఆక్సైడ్ ఎంత వచ్చింది అయ్యా అంటే 4.4% వచ్చింది బయటికి. 4.4% బయటకు వస్తుంది. అందుకే కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడు వేడిగా ఉంటుంది. మనం శ్వాస తీసుకున్నప్పుడు ముందుకంటే శ్వాస బయటకు వదిలేస్తే CO2 మనకి వేడి గాలి తగిలిద్ది. ఎందుకయ్యా అంటే వదిలే గాలిలో మనకి CO2 ఉంటుంది. మనకి ఇక్కడ ఒక టర్మ్ తెలియాలి, ఎపిగ్లాటిస్ అంటే ఏంటి? ఎపిగ్లాటిస్ ఏంటి అంటే తెలుగులో కొండ నాలుక అంటాం కదా, కొండ నాలుక అంటాం కదా, ఎపిగ్లాటిస్ అంటే అది. ఇదేం చేస్తుంది అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఇటుపక్కేమో ఆహారం అంటే విండ్ పైప్ ఈసోఫాగస్ ఆహార గొట్టం ఉంటుంది. ఇటుపక్క ఏముంటుంది? విండ్ పైప్ ట్రాకియా ఉంటుంది. మనం ఇదే రెగ్యులేట్ చేస్తుంది. ఇది అటు పంపించాలా, ఇటు పంపించాలా. పొరపాటున అన్నం మీదకి ఇటు వెళ్లకుండా లేదా గాలి ఇటు రాకుండా ఇది రెగ్యులేట్ చేస్తుంది, అంటే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఏంటిది? ఎపిగ్లాటిస్. దాన్ని మనం కొండ నాలుక అంటాం. ఓకే, ఇప్పుడు రెస్పిరేషన్లో 2 రకాలు ఉన్నాయి. అది చెప్పుకుంటే ఈ లెసన్ క్లోజ్ అయిపోద్ది. రెస్పిరేషన్లో 2 రకాలు, ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్. అసలు ఎనరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి? ఏరో అంటే ఏంటిది? ఎయిర్. ఎనరోబిక్ ఎయిర్ లేకుండా. సింపుల్గా చెప్పాలంటే ఏరోబిక్ రెస్పిరేషన్లో ఏముంటుందంటే ఆక్సిజన్తో పాటు ఎనర్జీ ఫామ్ అయ్యిద్ది. ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఏమైద్ది అంటే ఆక్సిజన్ ఉండదు, అంటే ఆక్సిజన్ హెల్ప్ ఉండదు, కానీ ఎనర్జీ ఫామ్ అయ్యిద్ది. ఇదే ఏరోబిక్కి ఎనరోబిక్కి ఉన్న తేడా, అదొకటే తేడా. సో ఏరోబిక్ అంటే ఏంటి? ఆక్సిజన్తో కలిసి ఎనర్జీ ఫామ్ చేయడాన్ని మనం ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాం. ఏరోబిక్లో మెయిన్ కాంపోనెంట్ ఏంటిది? ఆక్సిజన్ ఉంటుంది. ఎనరోబిక్లో ఆక్సిజన్ ఉండదు, అయినా ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యిద్ది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ చూద్దాం. సో ఇప్పుడు డిస్కస్ చేద్దాం ఏరోబిక్కి ఎనరోబిక్కి డిఫరెన్సెస్ చూద్దాం. ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ ఇక్కడ ఆక్సిజన్ మాలిక్యూల్ ఉంటుంది, ఇక్కడ ఆక్సిజన్ మాలిక్యూల్ ఉండదు. ఇక్కడ ఆక్సిజన్ మాలిక్యూల్ ఉంటుంది, ఇక్కడ ఆక్సిజన్ మాలిక్యూల్ ఉండదు. రెండోది ఏంటి అంటే ఇది ఎక్కడ జరిగిద్ది అంటే మైటోకాండ్రియాలో జరిగిద్ది. మైటోకాండ్రియా అంటే ఏంటిది? పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ఎనర్జీ ఉంటుంది కాబట్టి దాన్ని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటాం. మైటోకాండ్రియాలో జరిగిద్ది. ఇది ఎక్కడ జరిగిద్ది అంటే
సైటోప్లాజంలో జరిగేది. సైటోప్లాజం అంటే ఏంటిది? సెల్లులో ఉన్న లిక్విడ్. సైటోప్లాజం అంటే ఏంటి? సెల్లో ఉన్న లిక్విడ్. ఓకే. దీని యొక్క ఎండ్ ప్రొడక్ట్స్ అంటే ఇది మొత్తం రెస్పిరేషన్ జరిగిన తర్వాత రిలీజ్ అవ్వాలి కదా. ఎండ్ ప్రొడక్ట్స్ ఏమొస్తాయి అంటే కార్బన్ డయాక్సైడ్, వాటర్ని కెమికల్ భాషలో ఏమంటాయంటే H2O అంటే ఎనర్జీ కూడా రిలీజ్ అయ్యిద్ది. ఎక్కడైనా రిలీజ్ అయ్యిద్ది అంటే CO2 అంటే కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అయ్యిద్ది. ఇథనాల్ CH2OH ఇథనాల్ కూడా రిలీజ్ అయ్యిద్ది. అంటే ఎనర్జీ. కామన్గా రిలీజ్ అవుతుంది రెండిట్లో? కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అవుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎనర్జీ రిలీజ్ అయింది కదా. ఎనర్జీ రిలీజ్ అయింది. ఇక్కడ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అయ్యిద్ది. ఇక్కడ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అయ్యిద్ది. ఎందుకయ్యా అంటే ఆక్సిజన్ ఉన్న దాంట్లో ఎనర్జీ ఎక్కువ రిలీజ్ అయ్యిద్ది, లేని దాంట్లో తక్కువ రిలీజ్ అయ్యిద్ది. ఎంత రిలీజ్ అయ్యిద్ది అంటే 32 ATPs. ఏటీపీ అంటే ఏంటిది? ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఎనర్జీ కరెన్సీ ఆఫ్ సెల్. ఏటీపీ ఈజ్ ఎనర్జీ కరెన్సీ ఆఫ్ సెల్. ఏటీపీ ఎనర్జీ కరెన్సీ ఆఫ్ సెల్. మైటోకాండ్రియా పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ఆక్సిజన్ ఉంది కాబట్టి లార్జ్ ఎనర్జీ రిలీజ్ అయ్యిందని చెప్పుకున్నాం. ఎక్కువ ఎనర్జీ ఎంత రిలీజ్ అయింది? ఇక్కడ 32 ATPs రిలీజ్ అయింది. ఇక్కడ ఆక్సిజన్ లేదుగా కాబట్టి ఏం రిలీజ్ అయ్యింది? 2 ATP మాత్రమే రిలీజ్ అయింది. 2 ATPs మాత్రమే రిలీజ్ అయింది ఇక్కడ. ఇప్పుడు అప్లికేషన్స్ చూద్దాం. అంటే ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, ఎక్కడెక్కడ కనపడతాయి మనకి బయాలజికల్ లైఫ్లో, ఎవ్రీడే లైఫ్లో ఎక్కడెక్కడ కనపడతాయి. ఇప్పుడు కాళ్ళలో మజిల్స్ ఉంటాయి. కాళ్ళలో మజిల్స్ ఉండి పరిగెత్తినప్పుడు తొడల దగ్గర అంటే మోకాళ్ళ కింద వెనకాల కండ దగ్గర క్రాంప్స్ వస్తాయి. క్రాంప్స్ అంటే ఏంటి? పరిగెత్తలేక వాడు కింద పడిపోతాడు. ఎందుకయ్యా అంటే అలా మజిల్స్ దగ్గర ఫామ్ అయ్యే అక్కడ మజిల్స్ దగ్గర ఒక యాసిడ్ ఫామ్ అయ్యింది. ఏం యాసిడ్ అయ్యా అంటే అది లాక్టిక్ యాసిడ్. లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవడం వల్ల తను పడిపోతాడు పరిగెత్తలేక. కాళ్ళకి మజిల్ క్రాంప్స్ వచ్చినాయిరా అంటారు. లాక్టిక్ యాసిడ్. ఇది దేనికి ఎగ్జాంపుల్ అయ్యా అంటే ఎనరోబిక్ రెస్పిరేషన్కి ఎగ్జాంపుల్. ఏంటది? మజిల్ క్రాంప్స్ ఇన్ హ్యూమన్ బాడీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎనరోబిక్ రెస్పిరేషన్. ఎందుకు అట్లా మజిల్ క్రాంప్స్ వస్తాయి అంటే లాక్టిక్ యాసిడ్ అనేది అక్కడికి వస్తుంది. లాక్టిక్ యాసిడ్ అక్కడ ఫామ్ అయ్యిద్ది. ఓకే. ఇంకోటి ఏం చెప్పుకున్నాం? ఈస్ట్ ఏంటిది? ఒక సెల్ ఇలా ఉంటుంది, అది బడ్డింగ్ ద్వారా రిప్రొడక్షన్ చేసుకుంటుంది అని చెప్పుకున్నాం. ఏంటిది ఈస్ట్ దేని ద్వారా రిప్రొడక్షన్? అది ఈస్ట్ ఎక్కడ ఎందుకు వచ్చిందా అంటే ఫెర్మెంటేషన్ జరుపుద్ది. ఫెర్మెంటేషన్ జరపడం వల్ల ఏమైద్ది అంటే CO2 ప్రొడ్యూస్ అయ్యిద్ది. ఇది ఎక్కువ ఎక్కడ వాడతారా అంటే బేవరేజెస్ అంటే ఏంటయ్యా అంటే ఆల్కహాలిక్ ద లిక్విడ్ అదర్ దాన్ వాటర్ ఈస్ కాల్డ్ బీవరేజెస్. మెయిన్ థింగ్ ఏంటంటే ఫెర్మెంటేషన్ ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అంటే ఆల్కహాలిక్ డ్రింక్స్. అందుకే బీర్ ఓపెన్ చేసినప్పుడు బీర్ కానీ ఏదైనా అది వోడ్కా లాంటి ఓపెన్ చేసినప్పుడు పొంగు వస్తుంది డ్యూ టు ఈస్ట్. కార్బన్ డయాక్సైడ్ ఉంటే అక్కడ బబుల్స్ వస్తూ ఉంటాయి. మనం థమ్స్అప్ తీసుకున్నాం, థమ్స్అప్ ఓపెన్ చేసినప్పుడు గ్యాస్ ఉంటుంది లోపల, కార్బన్ డయాక్సైడ్ గ్యాసే, బబుల్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఫెర్మెంటేషన్ ఆఫ్ ఈస్ట్ ఫెర్మెంటేషన్ జరుపుద్ది. ఏ ప్రాసెస్లో? ఎనరాబిక్ రెస్పిరేషన్లో ఏం ప్రొడ్యూస్ అయ్యిద్ది మనకి? ఇథనాల్ ప్రొడ్యూస్ అయ్యిద్ది. దేనివల్ల ప్రొడ్యూస్ అయ్యిద్ది అంటే అది ఫెర్మెంటేషన్ ఆఫ్ ఈస్ట్ వల్ల ఇథనాల్ ప్రొడ్యూస్ అయ్యిద్ది. సో దీనివల్ల కార్బన్ డయాక్సైడ్ హై అమౌంట్స్లో రిలీజ్ అయ్యి మనకి థమ్స్అప్ కానీ ఇలాంటి ఓపెన్ చేసినప్పుడు బబుల్స్ లాంటివి రావడానికి కారణం ఈ ఈస్ట్. చపాతీలు పొంగుతీక యాడ్స్లో పొంగే చపాతీలకు యాడ్స్లో పొంగడానికి కారణం కూడా ఈ ఫెర్మెంటేషన్. సోడా ఉప్పు వేస్తారు, దానివల్ల పొంగుతాయి. సోడా ఉప్పులో ఉండేది ఈ కార్బన్ డయాక్సైడ్. ఈ కార్బన్ డయాక్సైడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఈస్ట్ ద్వారా. ఓకే. ఇది. సో ఇప్పుడు సెల్యులార్ రెస్పిరేషన్ చూద్దాం. సెల్యులార్ రెస్పిరేషన్ ఒక చిన్న దీంట్లో సబ్ టాపిక్. సెల్యులార్ రెస్పిరేషన్ అంటే ఏంటి అంటే ఇదేంటిది? సెల్లులో ఉన్న గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయిపోయి సెల్స్కి ఎనర్జీ ఇచ్చే ప్రాసెస్ని మనం సెల్యులార్ రెస్పిరేషన్ అంటాం. ఎనర్జీ దేని రూపంలో ఇస్తుంది? ఏటీపీ రూపంలో. సో ఏరోబిక్ రెస్పిరేషన్లోనేమో 36, ఎనరోబిక్ రెస్పిరేషన్లో ఏమో 2 ATPs మాత్రం రిలీజ్ అవుతాయి. సో ఇదే గ్లూకోజ్, ఒక సెల్లులో ఉన్న గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అయ్యి ఏటీపీ లాగా మారడాన్ని మనం సెల్యులార్ రెస్పిరేషన్ అంటాం. ఈ ఏటీపీ
అన్ని పార్ట్స్‌కి వెళ్ళిపోయి మనకు తక్షణ ఎనర్జీ ఇస్తాయి. సో, వీటి గురించి ఓవరాల్ ఈక్వేషన్ ఉంటది. అది ఇంపార్టెంట్. ఆ ఓవరాల్ ఈక్వేషన్ ఓవరాల్ ఈక్వేషన్ ఏందయ్యా అంటే గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ కార్బన్ డయాక్సైడ్ ప్లస్ వాటర్ ప్లస్ ఎనర్జీ వీటికి కెమికల్ ఫార్ములాస్ ఉన్నాయి, అవి ఇప్పుడు అర్థం కావు. దీని ఫార్ములా ఏంటంటే C6H12O6. ఈ ఫార్ములా గుర్తుండాలి. గ్లూకోజ్ అంటే ఇది, మరి ఆక్సిజన్ అంటే O2, ఆక్సిజన్ అంటే CO2 అంటే తెలిసిందే. వాటర్కి ఏం చెప్పుకున్నాం ఇందాడ H2O. ఓకే, ఎనర్జీ అంటే ఏ రూపంలో రిలీజ్ అయ్యింది? ATP. ఇది ఓవరాల్ ఈక్వేషన్. గ్లూకోజ్ ప్లస్ ఆక్సిజన్ గివ్స్ CO2 ప్లస్ వాటర్ ప్లస్ ఎనర్జీ. ఇది ఓవరాల్ రియాక్షన్ లేదా ఓవరాల్ ఈక్వేషన్. సో ఈ సెల్యులర్ రియాక్షన్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి, అవి చెప్పుకుంటే లెసన్ అయిపోద్ది. సో స్టెప్స్ ఏంటయ్యా అంటే 3 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ది గ్లైకోలైసిస్. లైసిస్ అంటే ఏంటిది? విడిపోవడం. గ్లైకో అంటే గ్లూకోజ్, ఓకే. లైసిస్ అంటే విడిపోవడం. ఇప్పుడు హైడ్రోలైసిస్ అన్నాం అంటే వాటర్ విడిపోవడం, హైడ్రోలైసిస్. లైసిస్ అంటే విడిపోవడం. లైసిస్ ఈజ్ అ రూట్ వర్డ్, విడిపోవడం, ఓకే. సో ఇప్పుడు చూద్దాం. గ్లూకోలైసిస్ ఫస్ట్ది. రెండోది ఏంటంటే క్రెబ్స్ సైకిల్. మూడోది ఏంది అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చైన్. ఇప్పుడు ఒక్కొక్క డిస్కస్ చేద్దాం, చెప్పుకుంటే లెసన్ అయిపోద్ది. ఫస్ట్ గ్లూకోలైసిస్, క్రెబ్ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చైన్. ఫస్ట్ది గ్లూకోలైసిస్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ గ్లూకోలైసిస్. ఈ గ్లూకోలైసిస్ అంటే ఏందయ్యా అంటే గ్లూకోజ్ ఉంది కదా, గ్లూకోజ్ మన ఫార్ములా వేసుకున్నాం C6H12O6. ఈ ఫార్ములా కదా మనం వేసుకుంది. అంటే ఈ సీలు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇక్కడ ఈ గ్లూకోలైసిస్లో ఏమైంది అంటే ఈ సీలు 3గా డివైడ్ అవుతాయి. అంటే 3C ఇలా డివైడ్ అవుతాయి. సో ఇలా డివైడ్ అయిపోతుంది. దాన్ని మనం ఏమంటామంటే ఇప్పుడు మూడు సీల్ని కలిపి పైరువేట్ అంటాం. C అంటే కార్బన్. ఇక్కడ మూడు కార్బన్ ఆటమ్స్ని కలిపి పైరువేట్ అంటాం. గ్లూకోజ్లో 6 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కదా. పైరువేట్ ఇవి 2గా విడిపోద్ది. గ్లూకోజ్ అప్పుడు 2గా విడిపోద్ది అంటే 3 విడిపోవడమే కదా. సో ఒక్కొక్క సెట్ని మనం పైరువేట్ అంటాం. పైరువేట్ అంటే ఏంటిది? 3 కార్బన్ ఆటమ్స్ కలిగి ఉండడం, దాన్ని మనం పైరువేట్ అంటాం. పైరువేట్. సో ఇలా ఉంచిద్ది. 2 పైరువేట్ కలిగి విడిపోవడం వల్ల ఇక్కడ ATP రిలీజ్ అయ్యిద్ది. ATP అంటే ఏంటి? ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఈ పదాలు మనకు తెలియాలి అంటే కెమిస్ట్రీ అవ్వాలి. సో కొన్ని 2 రోజులు కంప్లీట్ చేసి మనం స్టార్ట్ చేసేద్దాం. సో 2 పైరువేట్గా విడిపోద్ది. 2 పైరువేట్ విడిపోయి వీటిని ప్రొడ్యూస్ చేస్తుంది. దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది? ATPని ప్రొడ్యూస్ చేస్తుంది. NADH అనే ఎంజైమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే ఈ ఎంజైమ్ ఏం చేస్తుంది? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది, ఓకే. ఇప్పుడు ఇంకా ఇది గ్లైకోలైసిస్ అంటే 2గా విడిపోవడం, ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడమే ఈ గ్లైకోలైసిస్. ఇప్పుడు కర్బ్స్ సైకిల్ చూద్దాం. సో ఇది ఎక్కడ జరిగిద్ది? మరి గ్లైకోలైసిస్ ఎక్కడ జరిగిద్ది అంటే సైటోప్లాజం అంటే ఏంటది? సెల్లు లోపల ఉన్న జెల్లీ లైక్ లిక్విడ్ని మనం సైటోప్లాజం అంటాం. ఈ సైటోప్లాజం లోపల గ్లైకోలైసిస్ జరిగిద్ది. ఇప్పుడు నెక్స్ట్ది రెండోది ఏంటది? కర్బ్స్ సైకిల్. సైకిల్ని ఇంకో పేరుతో ఏమంటామా అంటే సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటాం. మరి ఇది ఎక్కడ జరిగిద్ది అంటే మైటోకాండ్రియాలో జరిగిద్ది. మైటోకాండ్రియాకి ఇంకో పేరు ఏం పేరు ఉంది? పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ఇక్కడ ఏమైద్ది అంటే పైరువేట్ ఉంది కదా. పైరువేట్ అంటే ఏంటిది? 3 కార్బన్ ఆటమ్స్ కలిపితే దాన్ని మనం పైరువేట్ అంటాం. ఈ పైరువేట్ ఫర్దర్గా డివైడ్ అయిపోద్ది అంటే విరిగిపోద్ది అంట. ఫర్దర్గా డివైడ్ అయిపోయి ఈ NADH అనే ఎంజైమ్ని FADH అనే ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది.
అంతే. ఈ కర్బ్ సైకిల్ అంటే అంతే. దీన్నేమంటాం? సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటాం. ఎక్కడ జరిగిద్ది? మైటోకాండ్రియాలో జరిగిద్ది. మైటోకాండ్రియాకి ఇంకో పేరేంటది? పవర్ హౌస్ ఆఫ్ ద సెల్. ఇది మెయిన్ ప్రాసెస్ ఏంటి అంటే పైరువేట్ ఫర్దర్‌గా డివైడ్ అయిపోయి, అంటే ఇదే 3 ఆటంలు మళ్ళీ ఇదే డివైడ్ అయిపోయి ఎన్ఏడిహెచ్‌ని, ఎఫ్ఏడిహెచ్‌ని ఫార్మ్ చేస్తది. ఈ రెండేంటివి? ఎంజైమ్స్‌ని ఫార్మ్ చేస్తది. దాని తర్వాత మూడోది లాస్ట్‌ది. మూడోదేంటి? ఎలక్ట్రాన్ ట్రాన్స్‌పోర్ట్ చైన్. ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్‌పోర్ట్ చైన్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ ట్రాన్స్‌పోర్ట్ చైన్ అంటే ఏందయ్యా అంటే ఈ ఎన్ఏడిహెచ్ అనేవి ఉన్నాయి కదా. ఎలక్ట్రాన్ అంటే ఏంటిది? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ కరెంట్ కదా. సో ఆ ఎలక్ట్రాన్స్ మన బాడీ లోపల కూడా జరుగుతాయి. అది మన కెమిస్ట్రీలో చెప్పుకుంటాం. సో ఇది ఎక్కడ జరిగిద్ది? ఇది కూడా జరిగేది మైటోకాండ్రియాలోనే. మైటోకాండ్రియాలో జరిగిద్ది. ఓకే, మైటోకాండ్రియాలో జరిగిద్ది. సో ఇక్కడ ఏమవుతాయి అంటే అవి ఉన్నాయి కదా, ఎంజైమ్స్ ఫామ్ అయ్యాయి కదా. ఏంటిది? ఎన్ఏడిహెచ్, ఎఫ్ఏడిహెచ్ ఎంజైమ్స్ ఫామ్ అయినాయి కదా. ఇవి వీటిలో ఉన్న ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. దేనికి డొనేట్ చేస్తాయి? ఈ సెల్కి డొనేట్ చేస్తాయి. దేనికి? మైటోకాండ్రియా లోపల జరుగుతుంది కదా, ఆ ప్రాసెస్లో ఎలక్ట్రాన్స్ కావాల్సి వస్తే అవి డొనేట్ చేస్తాయి. ఏవి? ఎన్ఏడిహెచ్, ఎఫ్ఏడిహెచ్ అనే రెండు ఎంజైమ్స్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి. ఓకే, సో ఇది. దాని తర్వాత ఏమైద్ది అంటే దీంట్లో ఉన్న ఫైనల్ స్టెప్ ఏమొచ్చింది అంటే ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయ్యింది. ఫైనల్గా ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయ్యింది. ఇదే మనకి ఇంపార్టెంట్. ఎందుకు? ఆక్సిజన్ ప్రొడ్యూస్ అయితేనే మనకి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవడం వల్ల ఇక్కడేం రిలీజ్ అవుతాయి అంటే 36 ఏటీపీ రిలీజ్ అయ్యిద్ది. 36 ఏటీపీస్ రిలీజ్ అవుతాయి. ఇక్కడ 36 ఏటీపీస్ రిలీజ్ అయితే ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యిద్ది. అంటే ఎక్కువ ఏటీపీస్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాయి. సో అది మన రెస్పిరేషన్ టాపిక్. సో I'll add some more details in a post. Okay then, bye.